ప్రైజ్ ది లార్డ్ అండి. నేటి దినవాక్యం యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా ప్రభా, మరి ఈ వాక్యం విన్న తర్వాత మాలో కూడా మీ ప్రేమ పరిపూర్ణమగుటకు మమ్మల్ని రూపాంతరం చెందనివ్వండి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, దేవుడు మనం ఆయన వాక్యాన్ని వినాలని, ఆయన వాక్యాన్ని తెలుసుకోవాలని, ఆయన వాక్యాన్ని విశ్వసించాలని మరియు ఆయన వాక్యాన్ని పాటించాలని కోరుకుంటున్నారు. ప్రభు తన వాక్యాన్ని తన పవిత్ర నామము కంటే ఉన్నత స్థానంలో ఉంచుతున్నాడు. మనం దేవుని లిఖిత వాక్యం గురించి లేదా దేవుని సజీవ వాక్యం గురించి, దేవుడు ఊపిరి పీల్చుకున్న లేఖనాలు, లేకపోతే ఆయన ఆత్మ ప్రేరేపణతో రచించబడిన ప్రతి వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్న మనం ఆయన వాక్యాన్ని వినాలని, తెలుసుకోవాలని, విశ్వసించాలని మరియు పాటించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదంతా కూడా ఎందుకంటే, మరి వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చిందని వింటున్నాము. మనము మరి ఆ శరీరధారి అయిన వాక్యము ఈ లోకం నుంచి మరి పునరుద్ధానుడై మరి మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు ఆ వాక్యమే మన దగ్గర మరి శరీరధారిగా జీవిస్తుందని, ఆత్మరూపంలో దేవునిను ప్రతిసారి ఆయన చిత్తాన్ని నీ జీవితంలో తెలుసుకోవాలంటే వాక్యం చదవటం ఎంత ప్రాముఖ్యమో ఒక క్రైస్తవుని జీవితంలో మనం ఎరగాలి. మనం ఆయన వాక్యాన్ని విశ్వసిస్తేనే ఆయన వాక్యాన్ని కాపాడుకోగలం. ఆయన వాక్యాన్ని విన్నట్లయితేనే ఆయన వాక్యాన్ని నమ్మగలం. ఎందుకంటే వినడం ద్వారా విశ్వాసం వస్తుంది మరియు వినడం దేవుని వాక్యం ద్వారా వస్తుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో మరియు దాని ద్వారా చెప్పినవన్నీ మనం విని తెలుసుకొని మన హృదయాలలో విశ్వసిస్తేనే ఆయన వాక్యాన్ని మనం కాపాడుకోగలం. ఒకసారి ఆలోచించండి, విశ్వాసం ద్వారా మనం మన హృదయాలలో వాక్యం ఉంచుకుంటేనే కానీ అది మనకు గుర్తుండదు. అప్పుడే మనం దేవుని వాక్యాన్ని కాపాడుకోగలం. ఎందుకంటే మన జీవితాలు ఆత్మతో మరియు సత్యంతో జీవించాలి. మన స్వంత శరీర స్వభావం యొక్క బలంతో మనం ఆయన వాక్యాన్ని ఏమాత్రము కూడా కాపాడుకోలేము. ఆయన వాక్యాన్ని పాటించడానికి ఏకైక మార్గం క్రీస్తులో నిలిచి ఉండడమే. మన మార్గాన్ని నడిపించే మరియు నిర్దేశించే మరియు మన ఆలోచనలను తనిఖీ చేసే మరియు సరిదిద్దే దేవుని ఆత్మశక్తిలో జీవించడానికి మనము ప్రతి దినము వాక్య ధ్యానం ఎంతో అవసరం. కానీ దేవుని వాక్యాన్ని అదే రీతిగా పాటించే వాళ్ళ మనస్తత్వము దేవునికి ఎంతో దగ్గరగా ఉంటుంది. వారు ప్రతి దినము ఆయన వాక్యంలో ధ్యానిస్తూ మరి ఆ వాక్యాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రేమ వారిలో ఉందని నిరూపిస్తారు. మరియు దేవుని ప్రేమ మానవుని ప్రేమకు చాలా భిన్నంగా ఉంటుందండి. ఎందుకంటే చూడండి, మానవులమైన మనము మనకిష్టమైన వారినే ప్రేమిస్తాము. మన సొంత వారికే, రక్త సంబంధికులకే ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తాము. మరి దేవుని ప్రేమ వీరు వారి అని మరి తేడాలేమీ ఉండవండి. అతని ప్రేమ దైవిక ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ. మరియు మనం ఆయన వాక్యాన్ని పాటిస్తున్నప్పుడు మనలో ఆ పరిపూర్ణం చేయబడేది ఈ దైవిక ప్రేమే. ఎప్పుడైతే దేవుని ప్రేమ నీలో నాటుకుంటుందో నువ్వు కులమత భేదాలు చూడవు, నువ్వు జాతి మత వర్గాలు చూడవు, నువ్వు మరి పెద్ద చిన్న తేడాలు చూడవు. ప్రతి ఒక్క మనిషిని కూడా పేదవాడు ధనికుడు అనే భేదాలు చూడవు. ప్రతి మనిషిని కూడా ఒక వ్యక్తిలాగే ప్రేమిస్తావు, దేవుని వలె ప్రేమిస్తావు. మనలో ఆ పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణం అవుతున్న ప్రేమ క్రీస్తు ప్రేమ. మరియు ఆయన మనందరికీ ఇచ్చిన చివరి ఆజ్ఞ అదే కదా, నేను ప్రేమించినట్లు ప్రేమించుము అనే కదా.
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. దేవుని వాక్యాన్ని మనం కాపాడుకోగల ఏకైక మార్గం క్రీస్తు ప్రేమను మన హృదయాలలో సమృద్ధిగా నివసించనివ్వడమే. ఆయన వాక్యాన్ని పాటించడానికి ఏకైక మార్గం ఆయన వాక్యాన్ని వినడమే, ఆయన వాక్యాన్ని తెలుసుకోవడం మరియు ఆయన వాక్యాన్ని మనం విశ్వసించడమే ఏకైక మార్గం. ఆయన వాక్యాన్ని కాపాడుకునేవాడు మరి నిజంగా అతనిలో దేవుని ప్రేమ పరిపూర్ణం చేయబడుతుందని చెప్పొచ్చు. దీని ద్వారా మనం ఆయనలో ఉన్నామని గ్రహించవచ్చు. అయితే ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీరు ఆయన వాక్యాన్ని పాటించినప్పుడు, ఆయన మీ దైనందిన నడకను నడిపించినప్పుడు మరి ఆయనకు చూడండి, మన పిల్లవాడు సొంత పిల్లవాడు, మనం కన్న పిల్లలు కొద్ది పెద్దవాళ్ళైనప్పుడు సొంతగా ఆలోచించుకునే తెలివి వచ్చినప్పుడు వాడికి ఇష్టం వచ్చినప్పుడు ప్రతిదీ కూడా వాళ్ళ జీవితంలో చెరిగిస్తూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా అని మనతో అంటూ ఉంటే, మనం చెప్పిన ఒక్క మాట కూడా వినకుండా వారి ఇష్టానుసారంగా వారి జీవితాన్ని కొనసాగిస్తూ అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాన్న నిన్ను ప్రేమిస్తున్నానంటే దానికి ఏమన్నా అర్థం ఉంటుందా అండి? ఏమాత్రము ఉండదు. అలాగే మరి ఎప్పుడైతే మనల్ని విశ్వసించే మన బిడ్డలు వారి జీవితం పైన అధికారాన్ని మనకివ్వాలని ఏ విధంగా ఆశపడుతున్నామో, మరి మనం విశ్వసిస్తున్న తండ్రి కూడా అదే విధంగా తన దైనందిన జీవితంలో, అంటే మీ అందరి జీవితాలలో కూడా సంపూర్ణ అధికారము దేవునికి ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి అదే అంటున్నాడు. మీరు ఆయన వాక్యాన్ని పాటించినప్పుడు, పాటించడం అంటే ఏంటండి? ఆయన మీ దైనందిన నడకను నడిపించినప్పుడు మీ మటుకు మీరు నడవద్దు. మీ దైనందిన జీవితం కూడా దేవుని చేత నడిపింపబడాలి, నిర్దేశించబడాలి. తనిఖీ చేసినప్పుడు మరియు దేవుడు ప్రతిరోజు సరిదిద్దినప్పుడు ఆయన ప్రేమ మీలో పరిపూర్ణమవుతుంది. అప్పుడు మీరందరూ కూడా, మనమందరం కూడా ఆయన వారమని మరియు ఆయన ఎప్పటికీ మనవాడని ఈ లోకం తెలుసుకుంటుంది. ఈ విధంగా నువ్వు జీవించాలంటే ప్రభుతో ప్రతి నిత్యం, ప్రతి ఉదయము వాక్య ధ్యానము, వాక్యంలో ఉదక స్థానము, ధన్యుడవడానికి చాలా చిన్న మార్గం ఏంటంటే ప్రభుతో నడవడం అనేదే మనం గుర్తుంచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ వాక్కును నా హృదయంలో ఉంచుకొని దేవుని ప్రేమ మా నుండి ఇతరులకు ప్రవహించనివ్వాలని కోరుకుంటున్నాము. నిన్ను ప్రేమించినట్లుగా, మీరు ప్రేమించినట్లుగా మేము కూడా ఇతరులను ప్రేమించునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.